చాణక్య నీతి. ఆచార్య చాణక్యుడు చాలా గొప్ప పండితుడు, రాజనీతి సంపూర్ణంగా తెలిసినవాడు, శాస్త్రాలన్నీ బాగా అవపోసన పట్టినవాడు, అనుభవంలోకి తెచ్చుకున్నవాడు, గొప్ప పండితుడు. మనకు భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు పండిత సమదర్శిన అంటారు కదా, అలా చాలా గొప్ప పాండిత్యం కలిగిన వాడు. ప్రతి ఒక్క శ్లోకం కూడా ఒక ఆణిముత్యం లాంటిది. కాబట్టి కొన్ని శ్లోకాలను మనం అప్పుడప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్లోకము ఆయన 15వ చాప్టర్లో 12వ శ్లోకంలో ఏం చెప్పారంటే, పఠంతి చతురో వేదాన్ ధర్మశాస్త్రాణ్యనేకశః ఆత్మానం నైవ జానంతి దర్వీపాకరసం యథా. 4 వేదాలను శాస్త్రాలను ఎన్నిసార్లు చదివినా కూడా హృదయంలో భక్తి, భగవంతుడి పట్ల శ్రద్ధ, భగవంతుని పట్ల భక్తిభావము, సర్వ ప్రాణుల పట్ల దయ, ఇలాంటి మంచి క్వాలిటీస్ కానీ మనిషిలో రాకపోతే అది దేంతో సమానమట? గరిట షడ్రసోపేతమైనటువంటి కూరలలోనూ పాయసంలోనూ రకరకాల వంటల్లో కూడా ఆ గరిట తిరిగినప్పటికీ వాటి ఏ పదార్థాల రుచి కూడా దానికి తెలియదు అని చెప్తా ఉన్నారనమాట. ఇక్కడ మనకు వివరాలలోకి వెళితే, మనము ఒక గరిట తీసుకొని రకరకాల పదార్థాల్లో రసంలో కలిపెడతాము, సాంబార్లో కలిపెడతాము, పచ్చడిలో కలిపెడతాము, పాయసంలో కలిపెడతాము. ఎన్ని రకాల వాటిలో ఆ గరిటెని కలబెట్టినప్పటికీ కూడా ఆ పాయసాల యొక్క లేదా ఆ పదార్థాలకు రుచి ఆ గరిటెకి తెలియదు. అదేవిధంగా వేదాలు చదువుతారు, ఉపనిషత్తులు చదువుతారు, పురాణాలు చదువుతారు, శాస్త్రాలు బోధిస్తారు. కానీ వాళ్ళ అహంకారం తగ్గదు, కోపం తగ్గదు, లోభం తగ్గదు, భగవంతుడి పట్ల భక్తి కూడా కలగదు. కాబట్టి శాస్త్రం చదవడం తప్పు కాదు, కానీ ఆ శాస్త్రాల్లో ఏముండదో దాన్ని మనము జీవితంలోకి అన్వయించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఒక ఉదాహరణగా తీసుకుంటే, శాస్త్రం కోపం చెడు అని అంటుంది. అంటే కోపం వల్ల చెడిపోతాము అని, అది జ్ఞానం. కానీ మనలో కోపం వచ్చినప్పుడు దాన్ని అదుపు చేసుకోవడం అనేది అనుభవం, అది అప్లై చేయాలన్నమాట. ఇంకా అన్నీ నశ్వరం అనేది చదువుతాం. అంటే మనం చూస్తుండేటన్నీ కూడా నశించిపోయేటి, శరీరం మనకు ఈ దేహంతో కూడా నశించిపోయేదని చదువుతూ ఉంటాం. కానీ మనలో కోరికలు కానీ ఆసక్తి కానీ తగ్గుతున్నాయా? తగ్గట్లే. దీన్ని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. అప్పుడే రియలైజేషన్ అనేది వచ్చేది. మనకు ఆదిశంకరాచార్యులు కూడా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుం కరణి అంటారు. అంటే ఈ డుక్రుం కరణి లాంటివి ఇవి నిన్ను రక్షించవు. ఏదో వేదాలు వల్లించినట్టో లేదా 2 వ్యాకరణాలు చెప్పిన దాని వలనో అది నీకు రక్షించదు. ఏం చేయాలి? భగవంతుడి పట్ల భక్తి కావాలి. భక్తితో గోవింద గోవింద అని పలకాలి. అది చెయ్యి ముఖ్యం. భజ అంటే పలుకు, అది ముఖ్యం. పెట్టు అనేసి శ్రద్ధగా అనేసి చెప్తారనమాట. ఇదే విధంగా మన వేమన శతకంలో కూడా వేమన ఒక పద్యం చెప్పున్నారు. అరయ వేదములను నన్ని శాస్త్రంబులు చదివియున్న నేమి చదవకున్న గరిట పాకరసముగాన చందము గదా విశ్వదాభిరామ వినురవేమ. అంటే వేదాలు శాస్త్రాలు చదివినా కూడా మనసులో భగవంతుడి పట్ల భక్తి, తోటి ప్రాణుల పట్ల ప్రేమ లేనప్పుడు ఆ చదువు చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే. అది కూరల్లో తిరిగేటువంటి గంటి లాంటిది, దానికి రుచి ఏమి తెలుస్తుంది అని వేమన శతకం కూడా చెప్తా ఉంది. కాబట్టి మనము భగవంతుడి పట్ల భక్తికి, భక్తుల సాంగత్యానికి ఎక్కువ విలువ ఇవ్వాలి. ఆచరణకు ఎక్కువ మనము ప్రయత్నించాలి. ఇది చాలా ముఖ్యము అనేసి ఇక్కడ చాణక్య ఆచార్యులు తెలుపుతున్నారు. శ్రీల ప్రభుపాదుల వారు కూడా తన భాష్యాల్లో అనేక చోట్ల చాణక్య నీతిలోని అనేక శ్లోకాలను ప్రస్తావించి ఉన్నారన్నమాట ఆ సందర్భానికి ప్రకారం. కాబట్టి చాణక్య నీతి చాలా ప్రామాణికమైనది. హరి బోల్, హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నిత్య గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్, హరే కృష్ణ.